ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పవని. ఈవినింగ్ తొందరగా రమ్మన్నాను కదా, చీకటి పడింది, ఇంకా రాలేదేంటి? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా? అయిపోయిందావని, బయలుదేరి బయటకు వచ్చాను. ఇంతలో నీ ఫోన్ వచ్చింది. అవునా? ఇంకో హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటాను. సరే. ఇంకేమైనా నాతో చెప్పాలా? అది అది పర్లేదు చెప్పు. ఎందుకు మొహమాట పడుతున్నావు? బావింట్లో లేడు కదా, కిరాణా సరుకులు ఏమైనా కావాలా? ఎలాంటి సమయంలో ఎలాంటి విషయం అడిగావు బావా, నువ్వు గ్రేట్. అంత వెటకారం వద్దు మేడం, విషయం ఏంటో చెప్పండి. అదే బావా, వచ్చేటప్పుడు ఐస్ క్రీమా? కాదు, మరి రోజు నువ్వు నా కోసం ఈ సమయంలో ఏం తీసుకొస్తావు? ఏం తెస్తాను? ఏమి తెలియనట్టు మరీ నటించేకు. అరే మీరు చెప్పండి మేడం. అదే బావా, మల్లెపూలు తీసుకురా. మల్లెపూలు ఎలా మర్చిపోతాను మేడం, ఖచ్చితంగా తీసుకొస్తాను. ఏదో నిన్ను ఆట పట్టించాలని అలా అన్నాను. సరే, తొందరగా రా. బాయ్. ఎరా సైంటిస్ట్, మందులోకి చిప్స్ ఉంటే మంచిదా, లిప్స్ ఉంటే మంచిదా? లిప్సే అన్నా. నా లిప్స్ కాలింగ్. చెప్పు మై డియర్ స్వీట్ హార్ట్. ఎక్కడున్నావు? నా ఫ్రెండ్ ఒకడు ఈ మధ్య నేను సైంటిస్ట్ అయ్యాడు. వాడేదో ప్రయోగం చేస్తుంటే చూస్తున్నాను స్వీట్ హార్ట్. మందు తాగుతున్నావా? అది తాగింది చాలు, బయలుదేరు. సరే సరే వచ్చేస్తున్నా. వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో ఊపుకుంటూ రావద్దు. నీకు కూడా మందు తేవాలా ఏంటి? పిచ్చి చోకులేసావంటే పళ్ళు రాల్తాయి. వచ్చేటప్పుడు హల్వా తీసుకొనిరా. సరే, నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొస్తాను. ఈలోపు ఒక స్వీట్ కిస్ ఇచ్చేయచ్చు కదా. ఎందుకా కక్కుర్తి? అక్కడ నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంటికొచ్చాక ఇస్తానులే. ఒక నిమిషం స్వీట్ హార్ట్, నేను పక్కకు వచ్చాలే. ఇప్పుడు ఇచ్చే, తొందరగా ఇయ్యి. స్వీటీ, యూర్ సో నాటీ. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు ముద్దు పెడితే నరాలన్నీ జివ్వుమంటున్నాయి. తొందరగా రా. మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. బాయ్. రే, తొందరగా ఇంటికి వెళ్ళాలి. పెగ్గులేపేసాయి, పడుకో. చేర్స్. నిహారికకో అవనికో పిల్లలు పుట్టేస్తారేమోనని నాకు చాలా కంగారుగా ఉంది రాధా. నువ్వేం భయపడకు, మన ప్లాన్ మనకెటు ఉంది కదా. నువ్వు మాత్రం ఇంట్లో ఉన్న కోడళ్లకు కాంపిటీషన్ లాగే ఉండు. అలాగే. నువ్వెక్కడ తగ్గొద్దు లావణ్య. అస్సలు తగ్గను. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, నువ్వు తొందరగా వచ్చేయ్. సరే. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకునిరా. సరే. నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. ఒక కోడలికి మధ్య పొంతనే లేదు. నా ఇల్లు ఎప్పుడు చక్కబడుతుందో, ఎవరికి కలిగే పిల్లలు ముందుగా నా కుటుంబంలో వారసులుగా అడుగు పెడతారో ఏంటో. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మీరు పుస్తకాలు బాగా చదువుతారు కదా, మీరు కూడా మనింటి కథను ఓ పుస్తకంలా రాయండి, ప్రింట్ ఇద్దాం. నన్ను అర్జెంటుగా రైటర్ అయిపోమంటున్నావు. అసలు ఏం జరిగింది? మన కుటుంబానికి వారసుడు కావాలని కండిషన్ పెట్టిన దగ్గర నుంచి కొడుకులు కోడళ్లు పడే ఆరాటలు చూస్తుంటే ఆనందపడాలో
బాధపడాలో అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా ఉన్నాయి. మనం పెట్టిన కండిషన్ తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. అబ్బా అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా వేద. ఇప్పుడు మన పుత్రరత్నాలు ఒక్కొక్కటి బయట నుంచి వస్తాయి. వాళ్ళ ప్రవర్తన చూస్తే మీకే తెలుస్తుంది. రండి చూద్దాం. ఉమ్. హల్వా ముసుక ముసుక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. నీ హారిక హల్వా 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 హల్వా. అదిగో ఒకడు ఎంటర్ అయ్యాడు. హల్వా హల్వా హల్వా. మల్లెపూల సంధ్యగాలి మంట రేపే సంధ్య వేళలో ఏలా ఈవేళ కోరుకున్న గోరింకను చేరవేళ రావే చిలుక ఏలా అదిగో రెండోవాడు కూడా ఎంటర్ అయ్యాడు. ఈవేళ తమ్ముడు ఏంటన్నయ్యా? ఏంటవి చేతిలో? మావిడికి మల్లెపూలు. ఆ, మరి నీ చేతులు ఏంటి? హల్వా తజ తజ హల్వా, పడుచు వయసులను పరవశింపచేసే హల్వా. వాడి భాష చూడండి ఎలా ఉందో. బ్రాటప్ అంతా బస్తీ, అందులోనూ మనోడు కాస్త ముదురు. అలాగే ఉంటుంది మరి. ఇదిగో తమ్ముడు, మల్లెపూలు కామన్ రా. హల్వా ఉంది చూసావా, హల్వా తీసుకురావాలి. ఇప్పుడు ఈ హల్వాలో ఏముంటాయంటే ఆ, నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. ఆ, నువ్వు లవర్ బాయ్వి, నీకు తెలియనివి ఏముంటాయిలే. అరే తమ్ముడు, నేను పెద్దోన్ని, నాకే ముందు పిల్లలు పుట్టడం న్యాయం. ఏమంటావ్? న్యాయం కాదంటాను. ఎందుకురా, ఎందుకు న్యాయం కాదు? నీకంటే ముందు పెళ్ళైన వాణ్ణి, సో నాకే ముందు పుట్టడం న్యాయం. రేయ్, నీకంటే సీనియర్ని నేను, ముందు నాకు పుట్టడమే న్యాయం. రేయ్, నేను మీ ఇద్దరికంటే పెద్దవాణ్ణి. మీ పెళ్ళాల కంటే నా పెళ్ళాం సీనియర్. సో ముందుగా మాకే సంతానం కలగడం న్యాయం. మూడోవాడు కూడా ఎంటర్ అయ్యాడు. నీకంత సీన్ లేదా అన్నయ్య? ఉహుం. రేయ్, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు. అది సరే గాని, నీ చేతిలో ఏంటది? కనపడట్లేదా? ఫ్లాస్క్. ఫ్లాస్క్ అది కనబడుతోంది, కానీ దాంట్లో ఏముందని? దాంట్లో ఏముంటుందో కూడా తెలీదారా? ఇరానీ చాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.